వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీఎస్పీఎస్సీ నుంచి మనకి గ్రూప్ 1 సర్వీస్‌కి అప్లికేషన్స్ అయితే షురు అయ్యాయి. సో, వీడియోని లెఫ్ట్ చేయకండి. ఎందుకనంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా మనకి గ్రూప్ 4లో ఎవరికైతే తక్కువగా మార్కులొచ్చాయో వాళ్ళందరూ గూడా ఈ గ్రూప్ 1కి అయితే మీరు అప్లికేషన్ చేయండి. ఎందుకు చెప్తున్నాననంటే మీకు గ్రూప్ 4లో తక్కువ మార్కులు ఎందుకొచ్చాయనంటే మీరు ఈ గ్రూప్ 1 కి అప్లికేషన్ చేసుకోవడానికి అని విశ్వసించండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు అనంటే, ఖచ్చితంగా మనిషి తలుచుకుంటే సాధించందంటూ ఏది ఉండదండి. మీరు అనవసరంగా మాకు గ్రూప్ 4 రాలేదు గదా! ఈ గ్రూప్ 1 ఏడొస్తదని జెప్పేసి మీరు నెగెటివ్‌గా ఆలోచన జేయకండి. ఎందుకంటే, మీకు ఆ గ్రూప్ 4 రాలేదు అనంటే, గ్రూప్ 1 రావడానికి కోసమేనేమో మరి. మనకైతే తెలీదు గదా! ఆ విధంగా మీరు విశ్వసించి ఖచ్చితంగా అంటే, ఆ విధంగా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే జేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే మహా అయితే ఎంతైతదండి మీకు? మహా అయితే ఒక 200, 300 ఖర్చవుద్ది అంతే గదా! అప్లికేషన్ ఫీజ్ ఒకటి ఖర్చవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ఈ గ్రూప్ 1కి అప్లికేషన్ జేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అప్లికేషన్ జేసుకోండి ఖచ్చితంగా అనంటే, ప్రతి ఒక్కరు గూడా గ్రూప్ 4లో తక్కువ మార్కులొచ్చిన ప్రతి ఒక్కరు జేసుకోండి. ఎందుకు జేసుకోండి నెక్స్ట్ మనకి గ్రూప్ 2 అండ్ అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 3 గూడా నోటిఫికేషన్‌లు మనకు రాబోతున్నాయి అతి త్వరలో. మనకు టీఎస్‌పీఎస్సీ నుంచి. కాబట్టి మీరు ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారు అనంటే ఖచ్చితంగా మీకు ఈ గ్రూప్ 1 రాకపోయినా సరే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఏదో ఒకటి మీరు సాధించుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఈ స్థాయిలో గ్రూప్ 1 స్థాయిలో గ్రూప్ 1 లెవెల్‌లో మీరు చదువుకుంటే మీకు గ్రూప్ 2 వస్తుందండి. గ్రూప్ 2 లెవెల్‌లో చదివితే గ్రూప్ 3 ఈ విధంగా ఈ లెవెల్‌లో చదువుకుంటేనే మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లు సాధ్యమైతాయి. మీరెవరైనా సరే అడగండి. మీరు డైరెక్ట్ ఓన్లీ గ్రూప్ 4కి ఒకదానికి మేము అప్లికేషన్ చేసుకుంటాము. గ్రూప్ 4కి మాత్రమే మేము ప్రిపేర్ అయితామంటే మీకు రాదు. ఎవ్వరికీ రాదు. ఖచ్చితంగా మీరు చూడండి గ్రూప్ 4లో గాని, గ్రూప్ 3లో గాని, గ్రూప్ 2లో గాని మెరిట్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళందరూ గూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే అక్కడ పోటీలో ఉంటారు మీతో పాటు. కాబట్టి ఖచ్చితంగా మీరు గూడా గ్రూప్ 1కి అప్లికేషన్ చేసుకొని గ్రూప్ 1లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం ప్యాటర్న్ ఏమేమి ఉందనేది తీసుకొని దాని ప్రకారంగా మీరు గనక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 ఒకవేళ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఉద్యోగం రాకపోయినా కనీసం మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నా సాధిస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. గ్రూప్ 1 కదా మనకేడొస్తదని చెప్పేసి వీడియోని చూడకుండా ఉండకండి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను మొత్తం ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ టు జెడ్ మీకు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేదైతే నేను చూపిస్తా. నేను ఇది చేసేది మొబైల్‌లోనే. మీరు కూడా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు ఏ నెట్ సెంటర్‌కెళ్ళి మీరు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్‌గా మీరే సొంతంగా చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా మీరే సొంతంగాని అంటే, చాలామంది గ్రూప్ 4 అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అంటే చాలామంది వారు ఏం చేశారంటే, ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్‌లో ఏం చేశారనంటే వాళ్ళ సర్టిఫికేట్ ప్రకారము వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని ఇవ్వలేదనమాట. నామకే వాస్తు వాళ్ళ ఆధార్ కార్డ్‌లో ఉన్నట్లుగానో, లేకపోతే వాళ్ళ యొక్క ఏదో ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఉన్నట్లుగానో వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్‌లో. తర్వాత మళ్ళీ ఏమైతదనంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు యాస్ పర్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ ప్రకారమే వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్స్‌ని వెరిఫికేషన్ చేయడం జరుగుతా ఉంటది. అంటే మీ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏ విధంగా అయితే నేమ్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే మీ బయోడేటా ఉందో, అదే బయోడేటా ఖచ్చితంగా మీ యొక్క ఇన్‌కమ్, క్యాస్ట్, ఆధారు అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ మెమోస్ ఉంటాయి గదా! డిగ్రీ మెమో గాని, ఇంటర్ మెమో గాని, 10థ్ మెమో గాని ఆ మెమోలలో అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్స్ అవన్నిట్లో గూడా మీ పేర్లు ఆహ్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అక్కడ చెక్ చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరిప్పుడు చేసేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అది మొత్తం గుడకంగా యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్స్ ప్రకారమే చేసుకోవాలి. అయితే దీనికి ఒకటి మనము చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాత డిస్ట్రిక్ట్‌లు గనక మీ యొక్క ఓటీఆర్ అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌లో పెట్టి ఉంటారు. చాలామంది పాత డిస్ట్రిక్ట్‌లు ఉండుంటాయి. ఎందుకంటే ఇది చాలా రోజులైతుంది మనకు ఓటీఆర్ పెట్టి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా అయితే మీ జిల్లాల పేర్లు, మీ మండలాల పేర్లు ఏవైతే చేంజ్ అయ్యి ఉంటే ఒకవేళ ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు పాత జిల్లాల ప్రకారం మీ యొక్క అప్లికేషన్ పోతది. ఇప్పుడు ఈ ఓటీఆర్‌లో అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో మీరు ఈ అప్లికేషన్‌లో ఏదైతే మొత్తం మీ బయోడేటా ఇచ్చారో, ఆ బయోడేటా యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఏది అప్లికేషన్ చేసుకున్నా సరే, మీ గ్రూప్ 1కి చేసుకున్నా సరే, గ్రూప్ 2కి చేసుకున్నా సరే, లేదా రేపు గ్రూప్ 3, గ్రూప్ 4కి దేనికి అప్లికేషన్ చేసుకున్నా సరే, వాటిలో మొత్తం మీరు ఈ ఓటీఆర్ అప్లికేషన్‌లో ఏదైతే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారో అవే డీటెయిల్స్ అక్కడ మెన్షన్ అయితాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటీఆర్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్‌లో మీ యొక్క డీటెయిల్స్ మరొకసారి చూసుకోండి. కరెక్ట్ ఉన్నాయా లేవా క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇందులో ఎడిట్ ఆప్షన్‌కెళ్ళి చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ గ్రూప్ 1 అప్లికేషన్ చేసుకోవడానికి రండి. ఓకేనా? గ్రూప్ 1 మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ చేసుకోవడం వల్ల మనకు ఒక 5, 10 నిమిషాలు మన టైం వృధా అవుతుంది. లేదా ఒక 100, 200 మనకు ఖర్చవుతుంది. కాబట్టి
వీటికి చూసుకోకండి. మనకు ఫ్యూచర్ చూసుకోండి. గ్రూప్ 1కి అప్లికేషన్ చేసుకుంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. గ్రూప్ 2కు, గ్రూప్ 3కి ఏ విధంగా ప్రిపేర్ కావాలన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఎప్పటికప్పుడు సిలబస్ కూడా నేను పెడతా. గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2 అన్ని ప్రతి ఒక్క దానికి ప్రతి గ్రూప్స్‌కి సంబంధించి సిలబస్ పెడతా. మీరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మీకు జాబ్ వస్తదనేది కూడా నేను ముందు ముందు మొత్తం నేను వీడియోలలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన ఛానెల్ అయితే ఫాలో కావడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మీలాంటి జాబ్ సీకర్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరేటటువంటి అవకాశం ఉంది. అండ్ అలాగే మీ వాట్సాప్ గ్రూప్‌లలో కూడా షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ కాస్త బూస్టింగ్ ఇవ్వండి. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో చాలామంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త బూస్టింగ్ ఇచ్చే విధంగా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంత ఎంకరేజ్‌మెంట్‌గా అయ్యి వాళ్ళు కూడా అందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటారు. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి. మనిషి తలుచుకుంటే సాధించందంటూ ఏది ఉండదు. సో, కాబట్టి అన్ని మనుషులకు సాధ్యమైనవి. ఇంతవరకే అన్ని మనుషులకు సాధ్యమైనవి. కాబట్టి ఇది కూడా పెద్ద సాధ్యం కాదు అనైతే మీరు అనుకోకండి. కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకు అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నా మరీ అని అంటే, సో, చాలామంది కూడా ప్రతి ఒక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి ఆ యొక్క అవసరాల నిమిత్తం, ఆర్థిక పరిస్థితుల నిమిత్తం సో, కరెక్ట్ చదవలేకపోతారనమాట. చాలామంది అప్లికేషన్ చేసుకుంటారు, వదిలేస్తారనమాట. అంటే జెన్యూన్‌గా దీనికోసమే చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళకే ఈ జాబ్‌లొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అప్లికేషన్ చేసుకొని కాస్త కష్టపడి ఈ 2, 3 నెలలైతే చదవండి. ఈ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ 2 కూడా ఏ విధంగా మీరు రాయాలి, ఏ విధంగా మీరు చదువుకోవాలి, వాటి యొక్క సిలబస్ ఏంటి, మొత్తం మీకు పార్ట్ 10 ఏ విధంగా మీరు ఆ యొక్క సబ్జెక్ట్‌ని డివైడ్ చేసుకొని ఎన్ని రోజులు ఏది చదవాలని నేను మొత్తం ముందు వీడియోలో తెలియజేస్తా కాబట్టి మన ఛానల్‌ని ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ టోటల్‌గా మీరు ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేను తెలియజేస్తా. ఇంతకుముందు గ్రూప్ 4లో తెలియక చాలామంది తప్పులు చేశారు. నాకు కాల్ ఫర్ మీ యాప్ నుంచి చాలామంది అయితే కాల్ చేసి అడుగుతా ఉన్నారు గ్రూప్ 4 గురించి. సో, ఈ విధంగా నేను అప్పుడు అప్లికేషన్‌లో నాకు ఏ విధంగా నేమ్ ఉండే, ఇప్పుడు సర్టిఫికేట్‌లో ఏ విధంగా నేమ్ ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏమన్నా మాకు ప్రాబ్లమ్ అయితా అని చాలామంది అయితే కాల్స్ చేస్తా ఉన్నారు. మరొకసారి చెప్తున్నా, మీరు ఏ తప్పులు చేయకుండా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్‌లో అయితే మీరు ఎడిట్ చేసుకొని నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు పొరపాటున గనక జాబ్ వచ్చింది అనంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీరు పోతే ఎంత బాధ ఉంటదండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత కష్టపడి మీరు చదివి ఉద్యోగం సాధించిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీ ఉద్యోగం పోయిందంటే ఇగ ఆ బాధ పోయినోనికి తెలుస్తదండి ఖచ్చితంగా. ఎందుకంటే అంత కష్టపడి జాబ్ సంపాదించి ఆ స్టేజ్‌లో లాస్ట్ స్టేజ్‌లో చేయి జారిపోయిందంటే అతనికి ఇగ ప్రాణం పోయినట్టు లెక్క ఉంటది ఆ టైంలో. కాబట్టి సో, మీకందరికి కూడా మీకు కూడా ఎవ్వరికి కూడా అటువంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే ఇప్పుడే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఓకేనా? ఒక 2, 3 డేస్ లేట్ అయినా పర్లేదు. కరెక్ట్ చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఒక గంట లేట్ అయినా పర్వాలేదు. మనకంత అత్యవసరంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఏం లేదనమాట. కాబట్టి ఒకటికి 2 సార్లు మీ యొక్క డీటెయిల్స్ క్షుణ్ణంగా పరిశీలించుకొని అప్లికేషన్ చేసుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ మొబైల్ ఫోన్‌లోనే నేను చేసేది మొబైల్ ఫోన్‌లోనే స్క్రీన్ రికార్డ్ చేసి మీకు పెడుతున్నా. కాబట్టి మీరు కూడా మొబైల్ ఫోన్‌లోనే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇలాంటి నెట్ సెంటర్‌కెళ్ళకండి. వాళ్ళు ఏదో అయిబతులో ఒక నేమ్ కొట్టినకి పోయి స్పెల్లింగ్ మిస్టేక్‌లు కొడతారు. కాబట్టి అట్లా అక్కడ వెళ్ళకుండా మీరే సొంతంగా మీ మొబైల్ తీసుకొని మీ ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్, మొబైల్ ఉంటే మొబైల్. సో, చాలా మంది దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి మీ మొబైల్‌లోనే మీరు అప్లికేషన్ చేసుకోండి. సో, మిమ్మల్ని ఎందుకు చేసుకోమంటున్నానంటే మీ డీటెయిల్స్ బయోడేటా ఏందో మీరు ఒక గంట, 2 గంటలైనా సరే లేట్ అయినా సరే నిదానంగా క్షుణ్ణంగా పరిశీలించుకొని చేసుకుంటారు కాబట్టి మీరే ఓన్‌గా సెల్ఫ్‌గా చేసుకోవడానికి నేర్చుకోండి. ఏ అప్లికేషన్ అయినా సరే సెల్ఫ్‌గా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి నేర్చుకోండి. సో, మీరు ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా సెల్ఫ్‌గా అంటే మీ సొంతంగా మీరు ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. రైట్. ఇక వీడియోలోకైతే వెళ్దాం. ఇక్కడ మనకు గ్రూప్ 1 సర్వీసెస్ అప్లికేషన్ అని మనకి ఇక్కడ బ్లింక్ అయితుంది కదా! సో, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్‌సైట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతా ఉంటది. మీరిక్కడ టీఎస్‌పీఎస్‌సీ ఐడీ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒకవేళ అప్లికేషన్ ఫామ్‌లో ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఈ విధంగా మనకైతే ఈ యొక్క పాయింట్స్ మీకు మిస్ అయ్యాయని చెప్పేసి మనకు ఇక్కడ రెడ్ మార్కులు అయితే మనకు తెలియజేయడం జరుగుతా ఉంటది. సో, కాబట్టి మీరిక్కడ క్లిక్ హియర్ ఫర్ ఎడిట్ ఓటీఆర్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఇక్కడ దీనిపైన అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో, క్లిక్ చేస్తే మనల్ని ఇంకొక వెబ్‌సైట్‌లోకి అయితే తీసుకెళ్తుంది నెక్స్ట్ స్టెప్‌లోకి. సో, చూడండి ఇక్కడ ఈ విధంగా రావడం అయితే జరుగుతా ఉంటది. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పాపప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఓటీఆర్ అని చెప్పేసి రావడం జరిగింది కదా! ఇక్కడ కింద మీరు ఏం చేస్తారంటే టీఎస్‌పీఎస్‌సీ ఐడీ దగ్గర మరొకసారి మీ యొక్క టీఎస్‌పీఎస్‌సీ ఐడీని అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో, కింద క్యాప్చా అయితే ఇస్తారు వాళ్ళు. సో, ఆ క్యాప్చాని అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అయితే మీరు క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ పైన మనం క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత
ఇక్కడ చూడండి మీరు స్కూల్ స్టడీ డీటెయిల్స్‌లో వచ్చేసి మీకు సాధారణంగా మనకి ఇక్కడ ఏమడుగుతుందనంటే ఇక్కడ చూడొచ్చు. సో, స్టడీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అకాడమిక్ ఇయర్స్ వచ్చేసి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక టైప్ ఆఫ్ స్టడీ అండ్ అలాగే డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అండ్ టౌన్ అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్ ఈ విధంగా అయితే అడగడం జరుగుతా ఉంటది. సో, కాబట్టి అన్నిటిని కూడా మీరు మీ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఫిల్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ మొత్తం ఎడిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా లాస్ట్‌కి వచ్చేసి మనకు డిక్లరేషన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ పైన ఉంది కదా! సో, అక్కడ క్లిక్ చేయాలి మనం. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. సో, అంటే మనకు ఫస్ట్ ప్రివ్యూ చూపిస్తదనమాట. సో, ప్రివ్యూ చూసించిన తర్వాత మనకి నెక్స్ట్ సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఇదంతా మనం ప్రివ్యూ చేసుకోవాలనమాట. అంటే ప్రివ్యూ చేసుకున్న తర్వాత అంటే మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఉంటే మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళాల్సి ఉంటుందనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి సబ్మిట్ అప్లికేషన్ అనే పైన అయితే మనం క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తేనే మనల్ని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే తీసుకెళ్తుంది. సో, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో, బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ సేమ్ యాజ్ యూజ్‌గా మళ్ళీ మీరు ఇక్కడ మీ టీఎస్‌పీఎస్‌సీ ఐడీ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేది మీరు క్లిక్ చేయండి. మీరు అప్లికేషన్‌లో ఇచ్చినటువంటి ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. సో, చూడండి ఇక్కడ క్యాప్చా కొట్టిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చు మీరు మనకు నోటిఫికేషన్ నంబరు అండ్ అలాగే గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ అలాగే స్టార్టింగ్ డేట్ మన క్లోజింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 23 తారీఖు నుంచి 14 తారీఖు వరకు మార్చ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు యూజర్ గైడ్ వచ్చేసి ఇచ్చారు మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఇది యూజర్ గైడ్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్లిక్ హియర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా మనకి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో, కాబట్టి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది. చెక్ బాక్స్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. సో, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసినాం కదా అదేనమాట. సో, ఇది ఇక్కడ ఎస్ అని పెట్టండి. సో, ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ చూశారు కదా! ఇంతకుముందు మనం అప్లికేషన్ చేసినాం కదా! అది మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతదనమాట. మీరు ఏది కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్‌గా మొత్తం కూడా మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి అప్‌లోడ్ అయిపోతుంది. సో, ఇక్కడ పోతే డిఫరెంట్ అబుల్ పర్సన్స్ ఇవన్నీ నో అని చెప్పేసి మనం ఆల్రెడీ పెట్టినాం కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే మనకు జరుగుతా ఉంది. సో, మీరు ఇకపోతే ఇప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లాట్ నెంబరు, హౌస్ నెంబరు, మీ యొక్క కాలనీ అండ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మీకు కొన్ని పెట్టాల్సి ఉంటుందన్నమాట. పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేసేయండి. ఇకపోతే మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో, ఎగ్జామ్‌కి మనకు ఏ లాంగ్వేజ్‌లో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసి ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ విధంగా మీకు ఏది ఉంటే అది తెలుగు ఆర్ ఉర్దూ ఓకే. సో, ఆప్షన్ అయితే మీరు పెట్టుకోండి. అండ్ లాంగ్వేజ్ ఇక్కడ మనం మెయిన్ ఎగ్జామ్‌లో రిటన్ టెస్ట్‌కి సో, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఏదైతే అది మీరైతే పెట్టుకోండి. అండ్ ఎస్సే రైటింగ్ కోసం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్. సో, ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో, క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడ రెగ్యులర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, బ్యాచిలర్ డిగ్రీయా లేకపోతే ఈక్వలెంట్ డిగ్రీ అనేది అయితే పెట్టుకోవాలి. అంటే మనకి డిగ్రీ మెయిన్ అనమాట. డిగ్రీకి సంబంధించినటువంటి మనకి వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదా! అవి కూడా ఉంటే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మరొకసారి. నేమ్ ఆఫ్ ది ఎడ్యుకేషను అండ్ అలాగే సెలెక్ట్ పర్సను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డూ యూ హావ్ హైయర్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ అని పెట్టేసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఒకవేళ పెట్టేసేయండి ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీజీ క్వాలిఫికేషన్ వచ్చేసి డీటెయిల్స్ ఒకవేళ ఉంటే పెట్టండి, లేదంటే లీవ్ ఇట్ వదిలేసేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, పీజీకి సంబంధించింది ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, టోటల్‌గా ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 4, 8, 16 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది.
సో మనకి ఆల్రెడీ నేను పోస్ట్ కోడ్ నెంబర్స్ గురించి మనకు ఇంతకుముందు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే మనకు కొన్ని పోస్టులకి కొంతమంది అర్హులు ఉంటారనమాట. సో ఒకసారి ఎస్ అని పెట్టి చూద్దాం. సో ఎస్ అని పెట్టి చూస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ అని వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సోషల్ వర్క్, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్, ఈ విధంగా కొంతమందికి ఎవరైనా ఉంటే వీళ్ళైతే సెలెక్ట్ చేసి ఎస్ అని పెట్టుకోండి. ఇకపోతే ఇక్కడ డిగ్రీ కామర్స్ విత్ అట్లీస్ట్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి ఈ విధంగా కామర్స్ వాళ్ళైతే వీటికి ఎలిజిబుల్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనమాట. మనకి డిఎస్పీ పోస్టులకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మీకు ఉన్నాయా లేవని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. సో అది మీకు సెలెక్షన్ ప్రాసెస్లో అయితే చెక్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టినా నో పెట్టినా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏముండదు. కాకపోతే ఈ 3 పోస్టులకు మాత్రం వాళ్ళు స్పెషల్గా క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగిందనమాట. అవి మనకు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో నోటిఫికేషన్, సో అందులో ఉంటుంది. మన పోస్ట్ కోడ్ నెంబర్ 4, 8 చూస్తే సో ఈ సబ్జెక్టులకు రిలేటెడ్గా పోస్టులు ఉంటాయి, అంతే, అంతకుమించి ఇంకేముండదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందని అడుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ అని పెడితే ఇక్కడ సో మనకి ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఒకవేళ ఉన్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేశారనుకోండి, ఒకవేళ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేస్తారో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, సో అదే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు అప్డేటెడ్ ఉంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ అప్డేటెడ్ లేదనుకోండి, ఇప్పుడు దానిపైన ఆంధ్రప్రదేశ్ అని ఉంది, లేదంటే దానిపైన మీ యొక్క పేర్లు తప్పుగా ఉండొచ్చు. సో అటువంటివి మీరు ఎప్పుడు కూడా అప్లోడ్ చేయొద్దు అనమాట. ఒకవేళ అప్లోడ్ చేశారనుకోండి అక్కడ ఇబ్బంది అవుతుంది, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. గ్రూప్ 4లో చాలామంది అయితే ఈ విధంగానే ఇబ్బంది పడ్డారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ చూసుకోండి అప్లోడ్ చేసేటప్పుడు. ఒకవేళ లేదు, సరిగ్గా లేదు అని అంటే ఇక్కడ నో అని పెట్టేసేయండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మళ్ళీ కొత్తది తీసుకోండి, అదే అనమాట. సో మీరు నో పెట్టడమే కొంచెం మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏమైనా మీ పైన క్రిమినల్ కేసెస్ ఉంటే ఎస్ అని పెట్టండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కన్విక్టెడ్, అక్విటెడ్, పెండింగ్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటే పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు వాళ్ళు ఏం చెప్పారు నోటిఫికేషన్లు అంటే, మేము సిబిఆర్టీ ద్వారానైనా పెట్టవచ్చు, లేదంటే ఓఎంఆర్ సెంటర్ ద్వారానైనా ఓఎంఆర్ షీట్లనైనా పెట్టవచ్చు. సో కాబట్టి 2 రకాల మన ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో అది కొంత తర్వాత మనకు తెలియజేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా క్లిక్ చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్సెప్ట్ పైన ఈ విధంగా క్లిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ పూర్తయినట్టే. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనల్ని అమౌంట్లోకి తీసుకెళ్తుంది, అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్గా మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఈ టిక్ మార్క్లో ఇది మనము టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ పైన అయితే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే మరొకసారి అయితే మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి టోటల్గా మన అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చూడండి, మరొకసారి చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సో ఫీజ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అండ్ అలాగే ఎడిట్, మీరేమైనా ఇంకేమైనా తప్పులు చేసి ఉంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సబ్మిట్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మన పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది ఫోన్పే ద్వారా అయినా సరే ఓకే, అండ్ లేదంటే నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే వాడచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ మార్చి 27 వరకు అయితే ఏమైనా తప్పులు చేసినా కూడా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మీరు ఏమైనా తప్పులు చేసినా ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగని అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను, లేదంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు ఫ్రెండ్స్.